ముందుగా ఏం జరిగిందంటే వీళ్ళిద్దరి మధ్యలో ప్రీవియస్‌గా ఒక 2 ఇయర్స్ బ్యాక్, 3 ఇయర్స్ బ్యాక్‌లో లవ్ అఫేర్ అంటే టీనేజ్‌లో ఉండే క్రష్ ఆ టైప్‌లో ఉండేది సార్. ఆ టైంలో వాళ్ళు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది మనకి. ఎవరికి? మా అక్కకి. అంటే ఎవరైతే మన విక్టిమ్ దెబ్బలు తగిలి పడి ఉన్నాడో హాస్పిటల్‌లో వాళ్ళ అక్కకి ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏమని? ఇదే మీకు లాస్ట్. ఇంకోసారి ఇలాంటిది ఏమైనా జరిగితే మీ వోడు ఇంకోసారి ఉండడు. ప్రాణాలతో ఉండడనే దీనిగా జరిగింది. ఈ విషయం పోలీసులకు కూడా తెలుసు సార్. పోలీసులు కూడా నిన్న మాకు ఈ విషయం మాకు చెప్పడం జరిగింది. మేము వాళ్ళకి చెప్పడం కాదు, వాళ్ళు కూడా మాకు చెప్పడం జరిగింది పోలీసులు ఈ విషయం. తర్వాత ఆ మధ్యలో ఏం లేదు. మళ్ళీ ఈ మధ్యలో వాళ్ళు కాలేజీలో కలుసుకుంటున్నారు ఇదే అని చెప్పేసి నిన్న మార్నింగ్ అంటే మొన్న నైట్ 11, 11:30, 12 టైం చేసి ఆ పిల్లద ఫోన్‌తో మెసేజ్ చేయించి మనోడిని అక్కడ తీసుకెళ్ళి రప్పించి ఇంటి వరకు రప్పించారో తెలీదు. మరి దారిలో ఆపేసారో తెలీదు. అక్కడ రప్పించి స్కూటీ అయితే వాళ్ళ ఇంటి ముందు ఉంది సార్. ఎంత మనం వెళ్ళా సరే వాళ్ళ ఇంటి ముందు స్కూటీ ఆపేసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాం సార్. మన చుట్టరికంగా ఏం వెళ్ళట్లేదు. వెళ్ళామంటే మరి రాత్రి వెళ్ళాడంటే దొంగతనానికి వెళ్ళాడు. బండి ఇంటి ముందు ఆపేసి ఇంట్లో లోనకి వెళ్ళాడు కదా సార్. ఆ అమ్మాయి కోసం ఇంటి ముందు వెళ్ళి బయట లోనకి పెట్టడు ఎవరైనా బండి అయినా సరే. ఇదే విషయం నేను పోలీసులు అడిగితే 3 ఇళ్ళు పక్క నుంచి దూకిసాడమ్మా పైనుంచి కిందకని చెప్తున్నారు. ఆ అమ్మాయి కోసం వెళ్తే ఎందుకు సార్ పైనుంచి కిందకని దూకుతాడు సార్. ఒకసారి పడిపోయాడు అంటారు, ఒకసారి ఒక నిమిషం మాకు ఫస్ట్‌లో ఫోన్ చేసేటప్పుడు ఏమన్నారు, హాస్పిటల్‌కి వెళ్ళాడు, యాక్సిడెంట్ అయిందని చెప్పారు. ఆ తర్వాత నాకు అక్కడికే యాక్సిడెంట్ అయినట్టున నేను ఇలా యాక్సిడెంట్‌లా కనిపించట్లేదన్న, యాక్సిడెంట్‌లో అయితే తిరుగుతుంది కదా, పైన దెబ్బలు ఏంటి లేవేటి, నోట్లో నుంచి బ్లీడింగ్ అవుతుంది అంటే ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది అంటే తమ్ముడు కొడిసారని చెప్పారు. 100% కొడిసిన దెబ్బలని వాళ్ళే చెప్పారు. మాకు ఆ టైంలో వాళ్ళే చెప్పారు. ఇంతలా చెప్తున్నారంటే వాళ్ళే చేశారని మాకు ఆ టైంలో తెలీదు. మీరు ఎవరైనా హెల్ప్ చేస్తారన్నా థ్యాంక్స్ అని తీసుకొచ్చినందుకు మీకు ఇంకా చెప్పారు, చాలా థ్యాంక్స్ అనే వాళ్ళు ఇలా పొగడడం జరిగింది. ఆ టైంలో వాళ్ళు ఇంకా మేము కేజీహెచ్ నుంచి మెడికల్ వరకు వస్తాం. కొంచెం కేజీహెచ్‌లో కొంచెం క్లమ్జీగా ఉన్నవాళ్ళు వెంటనే సివియర్ కండిషన్ ఉన్న వాళ్ళు మెడికల్లో జాయిన్ చేసి మాకు ట్రీట్మెంట్ తీసుకుందాం అనే ఉద్దేశంతో తీసుకొచ్చాం. తీసుకొచ్చేటప్పటికి మాకు వాళ్ళ మీద ఎలా అనుమానం కలిగిందంటే, పేషెంట్ జాయిన్ చేసింది నేను. డాక్టర్ అందరినీ రానొక నన్ను ఒక్కరిని రమ్మంటే అతను కూడా నా వెనకాతల వచ్చి మా వాళ్ళందరినీ లోనకి వెళ్ళిపోమన్నా సరే అతను నాతో వచ్చేస్తున్నాడు. వాళ్ళు ఈ సిచ్యువేషన్ బట్టి ఎవరైనా వస్తే ఇప్పుడు అతను జాయిన్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. అతనితో పని అయిపోయింది. అతను వెళ్ళిపోవాలి. వెళ్ళలేదు. మనిషి కొంచెం ఏదో బాధ అనిపించింది, ఉన్నాడు ఓకే. వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకుంటుంది, వాళ్ళు పిలిపించి ఇక్కడికి రప్పించే అవకాశం వాళ్ళకే ఉందండి. వేరే మనుషులు కూడా అక్కడికి వచ్చారు. మనిషి మాత్రం డబ్బు లేకపోయినా డబ్బు పోనా ట్రీట్మెంట్ అయిపోతుంది కానీ మనిషి బతుకుతాడని గ్యారెంటీ లేదు, ఇవ్వలేదండి. బతుకుతాడని గ్యారెంటీ ఇవ్వలేదు. మా పిల్లడికి న్యాయం చేయండి, మన పిల్లడికి ఏదైనా న్యాయం చేయాలి. మా ఎంక్వైరీ చేస్తానమ్మా. ఏం చేస్తాను మీరు చూస్తానరా? మీరు వెళ్ళి తినేసి పడుకుంటారు కానీ మా 12 గంటలకు వెళ్ళి చూసి వస్తానమ్మా. అవన్నీ చూసి వచ్చామమ్మా, పడిపోయినవి అన్ని జాగాలు అవన్నీ చూసి వచ్చామమ్మా అని అడుగుతాను. అలాగే పోలీసులు మాట్లాడింది ఇటుకేసి మాట్లాడాలి, అటుకేసి మాట్లాడాలి. సంపాదించుకోవాలి, మేము సంపాదిస్తే వాళ్ళెందుకు పోలీసులు నెంబర్ నుంచి ఏ టైం కూడా వచ్చింది ఆ నెంబర్ నుంచి ఎవరు ట్రాక్ చేసి ఏ నెంబర్ లో వచ్చాయని ట్రాక్ చేసి బండి పలానా దగ్గరికి వెళ్ళాడు. ఆ బండి వాళ్ళ ఇంటికాడికి ఏ అబ్బాయి అని వెళ్తే తిన్న అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర బండి ఎడతాడా? మనకు తెలిసి గమనించారు. బండి మీద వెళ్ళాడు, ఓకే రమ్మంది వెళ్ళాడు. ఏదైనా అమ్మాయి ఇంటి దగ్గర బండి ఎడతాడా? ఎట్టాడు. చెప్పులు అక్కడ ఉన్నాయి, బండి అక్కడ ఉంది, ఇంత దూరం నుండి ఆ మనిషి కనపడదండి. చిన్న సైట్ ఉంది. అతను పక్క బందీగా ప్లాన్ చేసి చంపడానికి ట్రై చేశారు నా కొడుకునే. చెప్పండి, మాకు న్యాయం చేయమనండి. సిఐ గారు కూడా హాస్పిటల్కి మేము తెలియజేసినప్పుడు సండే మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళడం కూడా జరిగింది, పేషెంట్ చూడడం కూడా జరిగింది. అలా చూసిన తర్వాత కూడా అది మేడం నుంచి పడిందా, మేడం నుంచి పడ్డారా, ఎవరు కొట్టిందా అనేది సార్కి తెలియదా, తెలిసి కూడా మేడం నుంచి పడ్డారనే విషయం సిఐ గారు తెలియజేస్తున్నారు మాకు. ఇంకా ఆ విధంగా మేము
మాకు న్యాయం కావాలి, మా పిల్లల వల్ల మాకు న్యాయం కావాలి. మా పిల్లడు మాకు ఎంత దీనికి ఉన్నాడో అంత దీనికి కనబడాలి. అది బాధలు పడి ఇప్పుడు ఆ హాస్పిటల్లో మాత్రం చౌబతులో పడి ఉన్నాడు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఆపరేషన్ అయింది. ఇప్పుడు కూడా తెలుగులో రాలే. ఇప్పుడు పోతే ఇంకా తెలుగులో రాలే. ఇంకా 24 అవర్స్ చదివితే కానీ చెప్పలేము అన్నారు. మేడ మీద నుంచి పడిపోతే జబ్బిరిపోవాలి, కాలిరిపోవాలి, చెయ్యిరిపోవాలి, మొత్తం మొక్కమే పేచర్ అయిపోయింది. వాళ్ళు చెల్ల సెద కొట్టేసి బండి తాళము ఇంటి తాళం మొలతాడుతో తెంపేసి జోబీలు ఎట్టేసారండి. వాళ్ళు జోబీలు ఎట్టేసి అన్ని క్రియేట్ చేసి ప్యాంట్ అది 4 ముక్కలు అయిపోయింది. పాపం ఎంత ఏడుస్తున్నాడో, అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఏడ్చారు, ఎన్ని ఏడ్చి పోసిస్తున్నాయి, ఎన్ని బాధలు పడిపోయి ఎంత అమ్మా బావా అన్నాడో, కొడుక ఎంత అన్నాడో ఏంటి తెలీదు. ఆడు ఎంత బాధపడ్డాడో ఏంటి తెలీదు. ఇదంతా కూడా సిఐ గారు ఎంక్వైరీ చేయకుండా వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. మాకైతే అన్యాయం చేస్తారు. సిఐ గారు మాకు అన్యాయం చేస్తారు. న్యాయం కావాలి మాకు. ఇందుకు మాకు కూడా ఇందుకు సపోర్ట్ చేయలేదు. అంతా వాళ్ళకి ఆడపిల్ల వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. ఆడపిల్ల వైపు మాట్లాడుతుండ్రు. వాళ్ళు చెప్పింది పోలీసులు మాకు చెప్తారు. పోలీసులు వాళ్ళు ఈ మయాన్ని ఆట ఆడించేస్తారు. పోలీసులు 48 అవర్స్ అయిపోయింది. ఇప్పటి వరకు మాకు ఏమి జరగలేదు. ఏంటి అనిపించలేదు కూడా. మాకేదో న్యాయం చేయాలని ఇవాళ పొద్దు సాయంత్రం 6 గంటల మాకు ఏ రిపోర్ట్ లేకుండా చేయకుండా చేసేస్తాను. సీఏ గారు ఇంకా తెలియజేస్తాం చెప్తామనే అన్నారు. ఉదయం ఏదో చెప్తారని మొత్తం అందరినీ లేడీస్ నుంచి మించి ఒక మినిమం 70 నెంబర్స్ అలా వచ్చాము. ఆ 70 నెంబర్స్ ఒకే లైన్ లో పెట్టి ఏదో చెప్తారని నిలబెట్టారు. వేరే చూసి ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇంకా చేస్తాను ఇంకా చెప్తున్నారు. అంతే తప్ప అలా జరిగింది ఇలా జరిగింది అసలు ఏం చెప్పండి. డిస్టర్బ్ అవుతుందో మీ వల్ల మా డిస్టర్బ్ అవుతాను. దయచేసి మీరు వెళ్ళిపోండి. మేము మా చేయవలసింది మేము చేస్తాము. చేసిన తర్వాత మీకు చెప్తాము. అది ముందు రోజు వెళ్తే రక్తం ఉంది, రక్తం లేదు. మరుసటి రోజు వెళ్తే అమ్మాయిని పట్టుకుంటే వాళ్ళు వచ్చి చూసాడు. కింద రక్తం మరకంతా లేదు. అదే అంబులెన్స్ తీసుకెళ్తాడు. మా పిల్లలకి అందరికి రక్తం మరకలు అన్ని అయిపోయి బట్టల నిండి అయిపోయింది. మా పిల్లలకి మా ఎత్తుకొని తీసుకుని వెళ్తాడు. అదే కాడ కింద పడతాడు. ఒక రక్తం చొక్క కూడా లేదు అక్కడ. అక్కడ అలాంటి ఇల్లే లేదు అక్కడ. క్రియేట్ చేసి ఒక ఇల్లే ఉంది అక్కడ. ఇంకా ఏది లేవు. చెప్పకుండా చూడకుండా ఇవన్నీ చేసేస్తాను. అక్కడికి వెళ్ళకుండా ఇవన్నీ చేస్తాను. మమ్మల్ని అయితే ఇన్వాల్వ్ అవ్వలేదు. మా ఏం చెప్పినా వాళ్ళు పోలీసులు మాత్రం ఎంక్వైరీ చేయడం లేదు. మమ్మల్ని అయితే ఎంక్వైరీ పోలీసులు మాత్రం ఇంకోటి పట్టించుకోలేదు. మాకు న్యాయం కావాలి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.